హలో గైస్, వెల్కమ్ టు మాస్టర్ తెలుగు టీవీ. అడ్వెంచర్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కొత్త ప్లేసెస్కి వెళ్ళడం, అన్నోన్ వరల్డ్స్ ఎక్స్ప్లోర్ చేయడం, ఇదంతా కిక్కిస్తుంది కదా. బట్ సమ్ టైమ్స్ ఈ థ్రిల్ మనకు తెలియని డేంజర్స్ని తీసుకొస్తుంది. ఈ రోజు మనం అలాంటి 4 అన్ఇమాజినబుల్ ట్రామాటిక్ స్టోరీస్ గురించి మాట్లాడబోతున్నాం. ఈ స్టోరీస్ మిమ్మల్ని ఎండ్ వరకు హుక్ చేస్తే ఇది గ్యారంటీ. థ్రిల్లింగ్ కేవ్స్, డీప్ వాటర్ సీక్రెట్స్, ఈ ప్లేసెస్ కొంతమందికి లాస్ట్ డెస్టినేషన్ గా ఎలా మారాయో చూద్దాం. ఈ స్టోరీస్ జస్ట్ యాక్సిడెంట్స్ గురించే కాదు, హ్యూమన్ కరేజ్, అన్నోన్ థింగ్స్ ని ఎక్స్ప్లోర్ చేయాలనే ప్యాషన్ అండ్ నేచర్ ముందు మనం ఎంత స్మాల్ అనేది కూడా గుర్తు చేస్తాయి. కేర్ఫుల్ గా వినండి, ఎందుకంటే ఈ స్టోరీస్ మీ మైండ్ లో చాలా టైం ఉంటాయి. విలియం కాఫ్లిన్ కెంటకీ కేవ్ ఇన్సిడెంట్. మే 28, 1993 విలియం కాఫ్లిన్ తన స్నేహితులు జేమ్స్, కెవిన్ తో పాటు మరో 4 వీళ్ళంతా కేవింగ్ కోసం వెళ్లారు. అక్కడ 2 రకాల గుహ సెక్షన్స్ ఉన్నాయి. ఒకటి మామూలు టూర్ లైక్ హిస్టారిక్ టూర్, ఇది కాస్త సేఫ్. రెండోది వైల్డ్ టూర్, ఇది అడ్వాన్స్ కేవింగ్ కు చాలా ప్రమాదకరమైనది. ఆ డేంజర్ తెలిసిన ఆ థ్రిల్ కోసమే విలియం, జేమ్స్ ఇంకా మిగతా వాళ్ళు సైన్ చేశారు. కానీ కెవిన్ మాత్రం రిస్క్ వద్దని చెప్పి టూర్ నుంచి తప్పుకున్నాడు. చాలా లక్ కదా. టూర్ స్టార్ట్ అయింది. వాళ్ళిద్దరూ గృహలోకి దిగారు. గుహ లోపలికి వెళ్లే కొద్దీ చీకటి మరింత దట్టంగా అలుముకుంది. గైడ్ ఒక ఫోన్ కాల్ మాట్లాడడానికి వెళ్ళిన సమయంలో విలియం ఒక సైడ్ ప్యాసేజ్ లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్యూరియాసిటీ, ఆ అడ్వెంచర్ థ్రిల్, అది అతని జీవితాన్ని ఎలా మార్చేసిందంటే, గుహ లోపలికి వెళ్ళడం సులభం, కానీ బయటికి రావడం మాత్రం ఊహించనంత కష్టం. సైడ్ ప్యాసేజ్లోకి వెళ్ళిన విలియం మళ్ళీ వెనక్కి రావడానికి చాలా కష్టపడ్డాడు. ఆ ఇరుకైన మార్గం పైకి ఎక్కడానికి ఎంత ప్రయత్నించినా కుదరలేదు. చివరికి జారి పడిపోయి తలకి తీవ్రమైన గాయమైంది. రక్తం కారింది. భయం ఆవరించింది. అప్పటికే చీకటి, గుండెల్లో భయం, బయటపడాలనే ఆరాటం. మిగతా వాళ్ళంతా ఎలాగో అలా విలియంని బయటకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. మ్యాప్ లో లేని రూట్ లో ప్రయత్నించారు. అప్పటికే విలియం తల గాయం, సరిగా ఊపిరి అందకపోవడం ఒకవైపు, గుహ ఇరుకుదారులు ఇంకోవైపు. ఆ ఇరుకైన వి ఆకారంలో ఉన్న ప్యాసేజ్ లో విలియం ఇరుక్కుపోయాడు. కదలలేకపోయాడు. శ్వాస తీసుకోవడం మరింత కష్టమైంది. ప్రతి సెకండ్ నరకయాతన. తన స్నేహితులకు ఏం చేయాలో పాలుపోలేదు. అప్పటి వరకు ఏం జరుగుతుందో తెలియని గైడ్ చివరికి రెస్క్యూ టీమ్ కి కాల్ చేశాడు. కానీ రెస్క్యూ రావడానికి 3 గంటలు పట్టింది. ఆ 3 గంటలు విలియం కు మరియు తన స్నేహితులకు చాలా కష్టంగా గడిచింది. ఊహించండి, ఆ తర్వాత కూడా విలియం ఇరుక్కున్న చోటికి చేరుకోవడం, అతన్ని బయటకు తీసుకురావడం అంత సులువు కాదు. ఆ చీకటి, ఇరుకుదారులు, పరిమిత వనరులు, బయట ప్రపంచంతో కమ్యూనికేషన్ లేకపోవడం, ఇవన్నీ రెస్క్యూ ఆపరేషన్ పెద్ద సవాలుగా మారాయి. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి, లేదంటే ఇంకొకరి ప్రాణం పోవచ్చు. అతన్ని రక్షించడానికి వెలికి తీసే ఆపరేషన్ మొత్తంగా 17 గంటలు పట్టింది. చివరికి విలియం కాఫ్లిన్ చనిపోయినట్లు ప్రకటించారు. అతని శరీరాన్ని బయటకు తీసుకురావడానికి మరో 7 గంటలు పట్టింది. విలియం గుహలో ఇరుక్కుపోయి చనిపోయిన తర్వాత కూడా అతని శరీరం 7 గంటల పాటు ఆ చీకటిలో ఉండిపోయింది. ఇది కేవలం ఒక అడ్వెంచర్, మిస్ హాప్ కాదు. ఒక జీవితం కోల్పోయిన విషాద గాథ. కేవింగ్ ప్రమాదాలు చాలా అరుదుగా జరుగుతాయి, కానీ అవి జరిగినప్పుడు లాజిస్టికల్ మరియు మెడికల్ పరంగా పెద్ద సవాళ్లు ఎదురవుతాయి. రాబర్ట్ కెన్నెడీ హెర్మిట్ కేవ్ ఇన్సిడెంట్. ఏప్రిల్ 5, 1999 రాబర్ట్ కెన్నెడీ జస్ట్ 21 ఇయర్స్ వాళ్ళ స్టెప్ బ్రదర్ రిచార్డ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ బెన్ తో కలిసి ఒక ఫన్ క్యాంపింగ్ ట్రిప్ కి వెళ్లారు. రాత్రి క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చొని ఆ కేవ్ లెజెండ్స్, మిస్టరీ గురించి మాట్లాడుకున్నారు. అదంతా ఒక కూల్ అడ్వెంచర్ లా అనిపించింది, రైట్? కానీ ప్రాబ్లం ఏంటంటే, ఈ కేవ్ అసలు ప్రాపర్లీ మ్యాప్డ్ అవ్వలేదు. లోపల ఏం జరుగుతుందో, ఎక్కడ ఎలాంటి ప్రమాదం ఉందో ఎవరికి తెలియదు. అయినా సరే వాళ్ళ క్యూరియాసిటీ తగ్గలేదు. నెక్స్ట్ రోజు మార్నింగ్ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్న టైంలో ఆ వాట్ ఇఫ్ ఫీలింగ్ రాబర్ట్ ని వదలలేదు. లాస్ట్ టైం ఆ కేవ్ ని చూడాలనిపించింది. సో తను ఇంకా రిచార్డ్ లోపలికి వెళ్ళారు. రాబర్ట్ కొంచెం అడ్వెంచర్స్ టైప్. ఆ సూపర్ టైట్ ప్యాసేజ్ లోకి దూరాడు. కీ హోల్ ఫార్మేషన్ ని దాటి వెళ్ళాడు. ఫస్ట్ మిస్టేక్ అక్కడే జరిగింది. ఇలాంటి టైట్ స్పాట్ లోకి వెళ్తే ఫీట్ ఫస్ట్ బయటకు రావడం నెక్స్ట్ టు ఇంపాసిబుల్. అండ్ ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. రాబర్ట్ ఆ డౌన్వర్డ్ స్లాపింగ్ సూపర్ నారో క్రవైజ్ లో టోటలీ స్టక్ అయిపోయాడు. అప్పుడు హెల్ప్ కోసం అరిచాడు. రిచార్డ్ కి వినిపించింది, బట్ లోపల పీచ్ బ్లాక్. రాబర్ట్ దగ్గర మాత్రమే ఫ్లాష్ లైట్ ఉంది. సో రిచార్డ్ కి ఏమీ కనపడలేదు. రీచ్ అవ్వలేకపోయాడు. స్టక్ అయిపోయి ఒంటరిగా ఆ టోటల్ డార్క్నెస్ లో ఉండటం, ఇంకా హెల్ప్ దగ్గరలో ఉన్నా రాలేకపోవడం. ఇట్స్ టెరిఫైయింగ్, రైట్?
రిచార్డ్ ఎలోగోలా బయటకు వచ్చి రెస్క్యూకి కాల్ చేశాడు. ఒక రెస్క్యూ టీం వచ్చింది. వాళ్ళు వెంటిలేషన్ ఏర్పాటు చేశారు రాబర్ట్ ఊపిరి తీసుకోవడానికి. కానీ ఆ పాసేజ్ అంత టైట్ గా ఉంది. ఒకే రెస్క్యూర్ ఒకేసారి మాత్రమే లోపలికి వెళ్ళగలరు. వాళ్ళు అన్ని ట్రై చేశారు, ట్రెడిషనల్ రెస్క్యూ మెథడ్స్ బయటికి లాగడానికి, బట్ నథింగ్ వర్క్. టైం వాజ్ రన్నింగ్ అవుట్. రాబర్ట్స్ కండిషన్ ఇంకా వర్స్ అయింది. సఫోకేషన్ తో బాధపడ్డాడు. తన బాడీ మొత్తానికి గివ్ అప్ ఇచ్చేసింది. గంటల తరబడి డిగ్ చేసి స్ట్రగుల్ చేసిన తర్వాత రెస్క్యూయర్స్ ఫైనల్లీ రాబర్ట్ ని రీచ్ అయ్యారు. కానీ ఇట్ వాస్ టూ లేట్. అతన్ని కేవ్ బయటకి తీసుకొచ్చారు అండ్ బయట హీ వాస్ ప్రొనౌన్స్డ్ డెడ్. ఈ ఇన్సిడెంట్ ఒక చిల్లింగ్ రిమైండర్. అన్చార్టెడ్ టెరిటరీస్ ని ఎక్స్ప్లోర్ చేయడం ఎంత రిస్క్ అనేది. Always remember, adventures are cool, but life is precious. Be smart, stay safe, and nature power ni respect cheyandi. Black Cave Tragedy, Thomas Edward Benning. April 1995. థామస్ ఎడ్వర్డ్ బెన్నింగ్ ఒక ఎక్స్పీరియన్స్డ్ కేవర్. చాలా సార్లు ఈ గుహని ఎక్స్ప్లోర్ చేశాడు. సో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కానీ ఈసారి ఒక తప్పు చేశాడు. హీ వెంట్ అలోన్. ఓన్లీ ఒక ఎలక్ట్రిక్ మైనస్ ల్యాంప్ తో, నో హెల్మెట్. ఇది చాలా పెద్ద రిస్క్ అని అతనికి అప్పుడు అర్థం కాలేదు. గుహ లోపలికి వెళ్ళి ఫెమిలియర్ రూట్ లో వెళ్తున్నాడు. అంతా ఓకే అనుకున్నాడు. కానీ ఒక సీక్రెట్ సైడ్ ప్యాసేజ్ కనబడింది. ఏముంటుందో అనే క్యూరియాసిటీతో ఆ అన్మ్యాప్డ్ ప్యాసేజ్ లోకి వెళ్ళాడు. లోపలికి వెళ్లే కొద్దీ దారి చాలా ఇరుకుగా మారింది. చీకటి మరింత దట్టంగా అల్లుముకుంది. అలా లోపలికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికి వెనక్కి వెళ్దామని డిసైడ్ అయ్యాడు. కానీ దారి తప్పిపోయాడని రియలైజ్ అయ్యాడు. అప్పుడు ఇంకా వర్స్ట్ ఏంటంటే అతని ల్యాంప్ బ్యాటరీ ఎగ్జాస్టెడ్ అయిపోయింది. టోటల్ డార్క్నెస్. మైల్స్ లోపల టోటల్లీ లాస్ట్. చుట్టూ టోటల్ డార్క్నెస్. ల్యాంప్ లేదు, లైట్ లేదు. అతని లాస్ట్ హోప్ ఒక బాక్స్ ఆఫ్ మ్యాచెస్. ఒక్కో మ్యాచ్ వెలిగిస్తూ దారిని గుర్తు పెట్టుకోవడానికి తన దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ డ్రాప్ చేస్తూ వెళ్ళాడు. అండ్ దెన్ ఆ మ్యాచ్ బాక్స్ కూడా అయిపోయింది. ఇంకా కంప్లీట్ డార్క్నెస్. బయటికి రావడానికి ఒక నారో క్రాక్. దాని పేరు ది ఫిషర్. దాని గుండా ట్రై చేశాడు. బట్ హిస్ హిప్స్ దగ్గర వెడ్జ్డ్ అయిపోయి స్టక్ అయిపోయాడు. కదలలేడు. ఊపిరి తీసుకోవడం కష్టం. భయం, ఒంటరితనం, డెత్ దగ్గర పడుతుందని రియలైజ్ అయిపోయాడు. అది ఇమాజిన్ చేసుకోవడానికే భయంగా ఉంది కదా. ఇక బయట తన వైఫ్ మిస్సింగ్ అని అథారిటీస్ కి రిపోర్ట్ చేసింది. సర్చ్ స్టార్ట్ అయింది. అతని కార్ దొరికింది. కొన్ని బిలాంగింగ్స్ కూడా దొరికాయి. బట్ ఆ సైడ్ ప్యాసేజ్ ఎక్కడ ఉంది అనేది మిస్ చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రోగ్రెస్ లేకపోవడంతో సర్చ్ ని కాల్ ఆఫ్ చేశారు. అంటే అతను ఇంకా లోపలే ఉన్నాడని ఎవరికి తెలియదు. ఎంత విషాదకరమైన సంఘటన ఇది. ఒక సంవత్సరం తర్వాత వేరే కేవర్స్ ఆ బ్లాక్ కేవ్ లోకి వెళ్ళినప్పుడు ఆ ప్యాసేజ్ లో థామస్ ఎడ్వర్డ్ బెన్నింగ్ రిమైన్స్ దొరికాయి. అంటే అతను చనిపోయిన చాలా కాలం తర్వాత అతని బాడీని కనుగొన్నారు. ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక చిన్న తప్పు కొన్నిసార్లు జీవితాంతం గుర్తుండిపోయే తప్పుగా మారుతుంది. జకాటన్ సింక్ హోల్, షెక్ ఎక్స్లే. ఏప్రిల్ 6, 1994 మెక్సికోలోని జకాటన్ సింక్ హోల్. ఇది 1000 feet కంటే ఎక్కువ డీప్ ఉంటుంది. వరల్డ్ ఫేమస్ కేవ్ డైవర్ షెక్ ఎక్స్లే ఇంకా జిమ్ బౌడెన్ వీళ్ళిద్దరూ డెప్త్ రికార్డ్ సెట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మామూలు డైవ్ కాదు ఇది, చాలా డీప్ డైవ్. సో ప్రతిదీ మెటిక్యులస్లీ ప్రిపేర్ చేసుకున్నారు. ప్రతి పరికరం, ప్రతి ప్లాన్ పర్ఫెక్ట్ గా ఉంది. డైవ్ స్టార్ట్ అయింది. డీప్ గా వెళ్తున్న కొద్దీ ప్రెషర్ పెరుగుతుంది. జిమ్ బౌడెన్ కి హై ప్రెషర్ నర్వస్ సిండ్రోమ్ సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాయి. బాడీ ట్రెంబుల్ అవుతుంది. కోఆర్డినేషన్ పోతుంది. తను అన్సేఫ్ అని రియలైజ్ అయ్యి అసెండ్ చేశాడు. అంటే బయటకు వచ్చేసాడు. కానీ షెక్ ఎక్స్లేకి కూడా హెచ్పిఎన్ఎస్ సిమ్టమ్స్ ఇంకా వర్స్ అయ్యాయి. దానికి తోడు నైట్రోజన్ నార్కోసిస్ వల్ల కన్ఫ్యూజ్ అయ్యాడు. సరిగ్గా ఆలోచించలేకపోయాడు. సిచ్యువేషన్ అంతా టోటల్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. లోపల డీప్ అండర్ వాటర్ లో షెక్ ఎక్స్లే అన్రెస్పాన్సివ్ అయిపోయాడు. బాడీ రెస్పాండ్ అవ్వడం ఆగిపోయింది. జిమ్ బౌడెన్ సర్ఫేస్ కి చేరుకున్నాడు. బట్ ఎక్స్లే లోపలే ఉన్నాడు. ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఆ సింక్ హోల్ వాస్ట్నెస్, డార్క్నెస్ అది అతన్ని ఎలా స్వాలో చేసుకుందో ఊహించండి. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. కేవలం ఆ ప్రెషర్, ఆ చీకటి మాత్రమే తన చుట్టూ ఉన్నాయి. డెత్ దగ్గర పడుతుందని తెలిసిన ఆ క్షణాలు మాటల్లో చెప్పలేం. 3 days తర్వాత షెక్ ఎక్స్లే బాడీని రికవర్ చేశారు. హీ డైడ్ ఎట్ డెప్త్. కేవలం ఒక రికార్డు కోసం వెళ్ళిన జర్నీ అతని జీవితాన్ని బలి తీసుకుంది. ఆయన అనుభవించిన హెచ్పిఎన్ఎస్, నైట్రోజన్ నార్కోసిస్ అదంతా చాలా టఫ్. వరల్డ్ ఫేమస్ డైవర్ అయినా నేచర్ ముందు, ఆ ప్రెషర్ ముందు మనం చాలా చిన్నవాళ్ళం. కన్క్లూజన్. ఈ స్టోరీస్ విన్న తర్వాత మీకు ఏమనిపించింది? అడ్వెంచర్ అంటే జస్ట్ థ్రిల్ మాత్రమే కాదు, దానికి ఎంత పెద్ద ప్రైస్ పే చేయాల్సి ఉంటుందో అర్థమైంది కదా. విలియం కాఫ్లిన్, రాబర్ట్ కెనడీ, థామస్ ఎడ్వర్డ్ బెన్నింగ్ అండ్ షెక్ ఎక్స్లే, ఈ 4 అడ్వెంచర్స్ తమ లాస్ట్ బ్రెత్ వరకు ఫైట్ చేశారు.
నేచర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో అంత స్కేరీగా కూడా ఉంటుంది. ఈ ఇన్సిడెంట్స్ మనకు రిమైండ్ చేస్తాయి ఈ విషయాన్ని. అన్నోన్ ప్లేసెస్ కి వెళ్ళాలనే క్యూరియాసిటీ గుడ్ థింగ్, కానీ ప్రతి స్టెప్ లో కేర్ తీసుకోవాలి, ప్రాపర్ ప్రిపరేషన్ ఉండాలి, అండ్ నేచర్ పట్ల రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. లైఫ్ చాలా ప్రిషియస్, అండ్ కొన్నిసార్లు ఒక చిన్న మిస్టేక్ లేదా ఒక మూమెంట్ నెగ్లిజెన్స్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రాజడీకి లీడ్ చేస్తుంది. ఈ స్టోరీస్ మనకు నేర్పే లెసన్ ఒక్కటే, అడ్వెంచర్స్ చేయండి కానీ ఆల్వేస్ సేఫ్ గా ఉండండి. ఈ వీడియో కింద ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.